కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అట్లాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మరికొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో, అది అర్బన్ నక్సలైట్కి సంబంధించి వాటిని ధృవీకరించే విధమైన డాక్యుమెంట్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి దొరికింది. అంటే మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు సంబంధించిన డాక్యుమెంట్లో వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేసింది ఏంటంటే, మనం ఇప్పుడు దండకారణ్యంలో బస్తర్, లేకపోతే ఈ బీజాపూర్, జార్ఖండ్, లేకపోతే బీహార్ ఇటువంటి ప్రాంతాల్లో దండకారణ్యం అండ్ అబూజ్మడ్ ఇటువంటి అన్ని అటవీ ప్రాంతాల్లో కొండలు గుట్టలు ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువగా దెబ్బతింటున్నాం కనుక మన బలగాలను వికేంద్రీకరించాలి. అంటే సెంట్రలైజ్డ్గా ఉన్నాయి ఫోర్సెస్, లైక్ బెటాలియన్స్ అనండి, ప్లాటూన్స్ అనండి, కంపెనీస్ అనండి. అందులో కూడా చాలామంది ఎన్కౌంటర్స్ చనిపోయారు. హిడ్మా లాంటి వ్యక్తి ఇది మావోయిస్ట్ పార్టీలో కీలక భూమిక పోషించిన వ్యక్తి, కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో చనిపోయిన సంగతి తెలుసు. సో సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే, మావోయిస్టు పార్టీకి సెంట్రల్ కమిటీ సెక్రటరీ ఎవరుంటారో వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. గతంలో కొంతకాలం కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఆ పాత్ర నిర్వహించాడు. అంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు నిర్వహించినట్టుగా సమాచారం ఉంది. తర్వాత కేశవరావు, అంటే కేశవరావు అలియాస్ బసవరాజు పార్టీ సెక్రటరీగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు నిర్వహించాడు. సో ఇప్పుడు సెంట్రల్ మిలిటరీ కమిషన్ను ఎవరు నడిపిస్తున్నారు, దానికి ఎవరు సారథ్యం వహిస్తున్నారు, దాన్ని ఎవరు గైడ్ చేస్తున్నారు అని దానికి సంబంధించిన సమాచారం ఏది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలియరావడం లేదు ఇంకా. అంటే వాళ్ళు దాంట్లో సెర్చింగ్లో ఉన్నారు. అండ్ బెటాలియన్స్ విషయంలో కూడా ఈ మధ్య అంటే 2-3 రోజుల కిందట జరిగిన బీజాపూర్ ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒక 3 జవాన్లు కూడా మరణించారు. అయితే పాపారావు అనే ముఖ్య నాయకుడు, మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకుడు తప్పించుకున్నట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన సెకండ్ బెటాలియన్ 2, బెటాలియన్ 1 కమాండర్గా హిడ్మా పనిచేశాడు. బెటాలియన్ 2 కమాండర్గా పనిచేస్తున్నట్టు చెబుతున్న పాపారావు కోసం ఇప్పుడు గాలింపు చర్యలు ఉధృతం చేసినట్టుగా తెలుస్తోంది. సరే, నిన్న మొన్న వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకారం అయితే మళ్ళీ రాజిరెడ్డి కావచ్చు, గణపతి కావచ్చు, దేవ్జీ కావచ్చు, వీళ్ళంతా దండకారణంలో ఉన్నారు. ఇది పార్టీ నుంచి వచ్చిన మాట. సో నౌ సెంట్రల్ మిలిటరీ కమిషన్ డాక్యుమెంట్లో ఏముంది అంటే, ఇకపై మనం మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో రాజకీయ, సైనిక, సామూహిక కార్యకలాపాలపైన విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు ఆ డాక్యుమెంట్లో. దీని అర్థం ఏంటి? నిజానికి గతంలో అంటే 80s 90sలో ఉత్తర తెలంగాణలో కానీ మొత్తం తెలంగాణలో కానీ విద్యార్థి ఉద్యమం ద్వారానే తర్వాత అంటే రాడికల్ స్టూడెంట్స్ అనండి, పీపుల్స్ వర్క్ అనుబంధంగా, లేదా ఆ తర్వాత రాడికల్ యూత్ లీగ్ అనండి, వీటన్నిటి ద్వారా ప్రజా సంఘాలు ఉధృతంగా పనిచేసి పార్టీ నిర్మాణంలో అవి కీలక పాత్ర పోషించాయి. అయితే ఎప్పుడైతే పార్టీకి సంబంధించిన సైనిక బలగాలు దెబ్బతింటూ వస్తున్నాయో, పార్టీ అగ్రనాయకత్వమే ఎన్కౌంటర్లలో కోల్పోవాల్సి వస్తుందో, అట్లాగే వయోభారంతో అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, లేకపోతే కటకం సుదర్శన్, లేకపోతే మరికొంతమంది ఎవరైతే వయోభారంతో అనారోగ్య కారణాలతో చనిపోయారో, అంటే నాయకత్వాన్ని క్రమంగా మనం కోల్పోవాల్సి వస్తుంది. ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వరుస ఎన్కౌంటర్లు. అట్లాగే ఈ మధ్యకాలం చూస్తే లొంగుబాట్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటి సాయుధ లొంగుబాట్లు కూడా అనాలి మనం, ఎందుకంటే ఆయుధాలతో పాటు వాళ్ళు లొంగిపోతున్నారు. సో ఆయుధాలతో లొంగిపోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాద్ ఆయుధాలతో లొంగిపోలేదు, బండి ప్రకాష్ ఆజాద్ లాంటి వాళ్ళు కూడా ఆయుధాలతో లొంగిపోలేదు. కానీ మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాసురావు లాంటి వాళ్ళు ఆయుధాలతో లొంగిపోయారు. వాళ్ళు దాదాపు 250 మంది 300 మంది దాకా లొంగిపోయారు. అదొక సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను మళ్ళీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ డాక్యుమెంట్ దగ్గరికి వస్తున్నా. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఇప్పుడు పార్టీకి సంబంధించిన బలగాలను రక్షించుకోవాలి.
ఒకవైపు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్న విషయం మనకు తెలుసు. ఏది ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎక్కడెక్కడైతే ఉందో, నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో, లేకుంటే పిఎల్జే బలగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇటువైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ల ద్వారా, అట్లాగే శాటిలైట్ నిఘా ద్వారా సమాచారం సేకరించి అక్కడ దాడులు జరిపి వాళ్ళను మట్టుబెట్టడానికి కేంద్ర భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో చాలా వరకు వాళ్ళు మావోయిస్ట్ పార్టీ నష్టపోయిన తర్వాత ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, అంటే ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటున్న పని ఏంటంటే, నగరాల్లో పట్టణాల్లో మనం ఇప్పుడు విస్తరించాల్సి ఉంది. అంటే మనం ఇప్పుడు సెంట్రలైజ్డ్గా ఏదైతే ఉన్నామో ఫోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది ఉన్నారనుకుందాం. ఈ 20 మందిని డివైడ్ చేయడం, అంటే బృందాలుగా విడగొట్టడం, ఏకీకృత బలగాలను వికేంద్రీకరించాలనేది వాళ్ళు మాట చెప్పుకున్నారు. అంటే మావోయిస్టు టర్మినాలజీ, మార్క్సిస్ట్ టర్మినాలజీ. తర్వాత వాళ్ళు ఇంకా చెప్తున్నది ఏమిటి, ఈ రంగాల్లో అంటే మనం ఎక్కడైతే మనం గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే ఏది గ్యాప్ ఎక్కడ, ఈ మన స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్లో, అట్లాగే అర్బన్ ప్రాంతాల్లో, మధ్యతరగతి వర్గాల్లో మన పార్టీ ఎక్కువగా, అంటే మన పార్టీ గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు కనుక ఆ రంగాల్లో ఉన్న వాళ్ళను మనం ఎక్కువగా ఆకట్టుకోవాలి, వాళ్ళని ఎక్కువ మంది విప్లవోద్యమంలోకి చేరేలా ప్రయత్నించాలి అంటూ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఒక డాక్యుమెంట్లో తెలియజేసింది. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ బలగాలకు, అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు చేరినట్టుగా తెలుస్తోంది. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం పదే అందుకే చెప్పారు స్టార్టింగ్లో, అమిత్ షా కానీ, బండి సంజయ్ కానీ, మరొకరు కానీ, వాళ్ళు పదే అర్బన్ నక్సల్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక పేరిట ఒక సదస్సు జరగబోతుంది. సో ఈ సదస్సు కాన్సెప్ట్ కూడా విప్లవోద్యమం తాజా పరిస్థితి అనేది కాన్సెప్ట్. దానిపైన చర్చలు జరగబోతున్నాయి. ఆ రోజంతా చర్చలు, సమావేశాలు ఇవన్నీ జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఇటువంటి సమావేశానికి, అంటే ఒకవైపు మనం చూసాం తాజాగా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ జరిగిన హిడ్మా చనిపోయిన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించిన విద్యార్థులను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు, యూనివర్సిటీల విద్యార్థులను. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు సెంట్రల్ మిలిటరీ కమిషన్ డాక్యుమెంటు, అందులో క్లియర్గా మెన్షన్ చేసిన ఏవైతే కార్యక్రమాలు, వీటి బ్యాక్డ్రాప్లో చూస్తే 7వ తేదీన హైదరాబాద్లో తలపెట్టిన పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సమావేశానికి, సదస్సుకు అనుమతి ఉంటుందా లేదా అన్నది మనకు తెలియదు. ఒకవేళ అనుమతి ఇస్తే దాన్ని తిరిగి నిరాకరిస్తారా ఏమిటన్నది మనకు తెలియదు. బట్ ఇది హాల్ మీటింగ్ కనుక మేబీ తెలంగాణ ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. అనుమతించినా కూడా ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేసే అవకాశం ఉంది, ప్రతి ఒక్కరిని మ్యాపింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ వీళ్ళకున్న హిస్టరీ ఏంటి, అంటే కొత్త సెక్షన్ను, అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ, ఇప్పుడున్న యూత్ కానీ సహజంగానే మావోయిస్టుల పట్ల ఆకర్షితులయ్యే వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల మావోయిస్టు ఉద్యమాన్ని మళ్ళీ గేరప్ చేయాలి. సో విప్లవోద్యమం అనేది పూర్తిగా అంతం కాలేదు అని రుజువు చేయాలి, సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు విద్యార్థులను తయారు చేసే పనిలో కూడా ఉండే అవకాశం లేకపోలేదని తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అనుకుంటున్నాయి. ఈ కాంటెక్స్ట్లో నేను ఈ విషయాలని చెప్తున్నాను. సరే, ఈ సదస్సు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక సదస్సు జరగవచ్చు, అందులో వక్తలంతా మాట్లాడవచ్చు, అది వేరే విషయం. బట్ అర్బన్ నక్సలైట్స్ అనే ఏదైతే ఒక పదాన్ని పదే ఈ మధ్య వీళ్ళు మాట్లాడుతున్నారో, కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారో, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పైన, ప్రతి యూత్ పైన కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ.